ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ డిస్కవర్ అయినా కానీ అమెరికా వెళ్ళి ఆక్రమించాలని చూస్తుంది. ఇరాక్తో అలాగే చేసింది, రీసెంట్గా వెనిజువాలాతో అలాగే చేసింది, ఇప్పుడు ఇరాన్తో కూడా అలాగే చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడే యుఎస్ఏకి గేమ్ రివర్స్ అయింది. ఇరాన్ ఆర్మీ ర్యాంక్ ప్రపంచంలోనే టాప్ 20లో వస్తుంది. అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, రేడార్స్, నేవీతో పాటు దాదాపు 6,000 నుంచి 8,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్ తో కంపేర్ చేస్తే భారత్ దగ్గర కూడా 1000 నుంచి 1200 మిసైల్సే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇరాన్ అంత పవర్ఫుల్ గా కౌంటర్ అటాక్ చేస్తుంది. అమెరికా ఈ వార్ స్టార్ట్ చేసింది ఇరాన్ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే రివర్స్ గా యుఎస్ఏ రెజ్యూమ్ చేంజ్ అయ్యేలా ఉంది. అసలు ఈ రెజ్యూమ్ చేంజ్ చేయడం అంటే ఏంటి? ఒక దేశంలో ప్రెసెంట్ రూల్ చేస్తున్న గవర్నమెంట్ ని మార్చి కొత్త గవర్నమెంట్ ని స్థాపించడాన్ని రెజ్యూమ్ చేంజ్ చేయడం అంటారు. అమెరికా ఇదే చేయాలని ఇరాన్ లో ట్రై చేసింది. కానీ రీసెంట్ గా అమెరికాలో జరుగుతున్న ప్రొటెస్ట్లని చూస్తే అక్కడ ఉన్న డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ని మార్చి కొత్త గవర్నమెంట్ వచ్చేలా ఉంది. ఇరానియన్ సుప్రీం లీడర్ దగ్గర నుంచి టాప్ అఫీషియల్స్ వరకు అందరినీ యుఎస్ఏ చంపేసింది. ఇరాన్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇరాన్ గాయపడిన సింహం లాగా దాడి చేస్తుంది. ఇరాన్ కి చాలా బాగా తెలుసు వాళ్ళు ఈ వార్ ఎలాగో గెలవలేరు అని. అందుకే వాళ్ళు మేము గెలవకపోయినా పర్లే కానీ మిమ్మల్ని మాత్రం గెలవనివ్వము అని పట్టుపై ఉన్నారు. అండ్ ఇటు ఒకవైపు యుఎస్ఏ నాటో కంట్రీస్ హెల్ప్ కోసం భిక్షం అడుగుతుంటే ఇంకోవైపు నార్త్ కొరియా ఎప్పుడెప్పుడు ఇరాన్ ఫోన్ చేస్తుందనే ఒక కాల్ కోసం వెయిట్ చేస్తుంది. అమెరికా 10 రోజుల్లో అయిపోగొడదామనుకొని స్టార్ట్ చేసిన ఈ వార్ ఇప్పుడు ఇరాన్ చేసిన మాస్టర్ స్ట్రోక్ వల్ల ట్రంప్ తలపట్టుకుని కూర్చున్నాడు. ట్రంప్ ఈ వార్ స్టార్ట్ అయితే చేశాడు కానీ ఇప్పుడు ఎలా ఎండ్ చేయాలో తెలియక రోజు రోజుకు ఒక పిచ్చి ట్వీట్ తో పిచ్చి వీడియోలతో జోకర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. యుఎస్ఏ యొక్క మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్విజిబుల్ ఫైటర్ జెట్ అయిన F-35 ని కూడా ఇరాన్ కాల్చి పాడేసింది. ఈ ఫైటర్ జెట్ అమెరికా చాలా కంట్రీస్ కి అమ్మింది. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాకి కూడా అమ్మాలని ట్రై చేసింది కానీ ఇండియా కొంచెం తెలివిగా ఆలోచించి F-35 డీల్ ని రిజెక్ట్ చేసి రఫేల్ ఫైటర్ జెట్ కొనుగోలుపై ఇంట్రెస్ట్ చూపింది. ఈ వార్ ఇంపాక్ట్ ప్రతి దేశంపై కనిపిస్తుంది, ఒక చైనా అండ్ రష్యాపై తప్ప. ఎందుకో తెలుసా? చైనా యూస్ చేసే ఆయిల్లో 90% క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుండే ఇంపోర్ట్ చేస్తుంది. సో ఇటు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ బ్లాక్ చేసి అన్ని కంట్రీస్ యొక్క షిప్స్ ని ఆపేసినా కానీ చైనా షిప్స్ ని మాత్రం ఎటువంటి అడ్డంకు లేకుండా వెళ్ళనిస్తుంది. అండ్ ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు ఒక ఆయిల్ బ్యారెల్ ప్రైస్ $65 ఉంటే ఇప్పుడు దాదాపు $100 పైగానే ఉంది. ఈ పెరుగుతున్న ఆయిల్ బ్యారెల్ ధరల వల్ల రష్యా ప్రతిరోజు దాదాపు 6,000 కోట్లు సంపాదిస్తుంది. దీనికి బదులు రష్యా అండ్ చైనా కలిసి ఇరాన్ కి వార్ లో హెల్ప్ అయ్యే వెపన్స్ అండ్ శాటిలైట్ టెక్నాలజీని ఇస్తున్నాయి. ఈ వార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 1600 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అండ్ ఇందులో 200కి పైగా చిన్న పిల్లలే ఉన్నారు. వార్ ఇంపాక్ట్ ఆల్రెడీ ఇండియాతో సహా ప్రతి దేశంపై కనిపిస్తుంది. పెట్రోల్ అండ్ గ్యాస్ కోసం జనాలు రోడ్లపై లైన్లు కడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి అండ్ దీని ఇంపాక్ట్ డైరెక్ట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళ జేబులపైనే పడుతుంది. అందుకే ఇలాంటి వార్ ని అస్సలే సపోర్ట్ చేయకూడదు. అది ఇజ్రాయెల్ సైడ్ అయినా సరే, ఇరాన్ సైడ్ అయినా సరే.